బిజినెస్ స్టార్ట్ చేయాలని చాలా మందికుంటుంది. కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి? అని కన్‌ఫ్యూజన్‌లో చాలామంది ఆగిపోతారు. కొంతమంది స్టార్ట్ చేస్తారు. కోట్లలో టర్నోవర్ అవుతారు. బట్ కొంతమంది స్టార్ట్ చేసిన 2, 3 ఇయర్స్‌లోనే లాస్ అయిపోయి ఆపేస్తారు. అంటే బిజినెస్ అనేది అంత ఈజీ కాదు. కానీ కరెక్ట్‌గా చేస్తే మాత్రం సక్సెస్ మీ చేతుల్లోనే ఉంటుంది. ఒకవేళ మీరు కూడా కొత్తగా బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్‌ఫుల్ అవుతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఏ బిజినెస్ అయినా సరే ఫస్ట్ డే నుంచే సక్సెస్ వచ్చేయాలి అనుకుంటే అది చాలా తప్పవుతుంది. బిజినెస్‌లో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ వీడియోలో మా మొబైల్ షాప్ జర్నీని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే మేము ఒక చిన్న మొబైల్ షాప్ నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు ఇంకో బ్రాంచ్ అంటే సెకండ్ మొబైల్ షాప్ కూడా పెట్టే వరకు వచ్చాము. సో, అదేదో మేము పెద్ద సక్సెస్ సాధించేసామని కాదు. కానీ మాకు వర్క్ అయిన కొన్ని సింపుల్ టిప్స్ మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ బ్రాంచ్ మేము స్టార్ట్ చేసినప్పుడు నిజంగా మాకు చాలా డౌట్స్ ఉండేవి. అసలు కస్టమర్స్ వస్తారా? మా మీద నమ్మకం పెడతారా? అసలు మేము ఈ ఫీల్డ్‌లో కంటిన్యూ అవ్వగలమా? అని మాకు ఇలా చాలా డౌట్స్ ఉండేవి. కానీ ఎవ్వరైనా మా షాప్‌కి ఒక కస్టమర్ వస్తే వాళ్ళు సాటిస్ఫైడ్‌గా వెళ్ళాలి అనేదే మా గోల్. వాళ్ళు ఫోన్ కొనడానికొచ్చినా, జస్ట్ ఎంక్వైరీ కోసమొచ్చినా, లేదంటే సర్వీస్ కోసమొచ్చినా సరే మేము ఒక్కటే ట్రై చేసాము. వాళ్ళకు క్లారిటీ ఇవ్వడం అండ్ కరెక్ట్ ఆప్షన్ చెప్పేవాళ్ళం. వాళ్ళ బడ్జెట్ ఏదైనా సరే ఆ బడ్జెట్‌కు తగ్గట్టు వాళ్ళకి అరేంజ్ చేయడం. మొబైల్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒక చిన్న ఇయర్ ఫోన్ నుంచి మొబైల్ అయినా, ఒక టీవీ అయినా, ఏసీ అయినా సరే మేము అదే ఫాలో అయ్యేవాళ్ళం. అలా స్లోగా కస్టమర్స్ మాకు మళ్ళీ మళ్ళీ రావడం స్టార్ట్ అయ్యారు. అండ్ రిపీటెడ్ కస్టమర్ అనేది మనకి బిజినెస్‌లో చాలా ఇంపార్టెంట్. ఒక కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయితే ఆ కస్టమర్ వల్ల మనకి ఒక 10 కస్టమర్లు యాడ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కి, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వాళ్ళే సజెస్ట్ చేస్తారు మన షాప్‌ని. మేమెప్పుడు యాడ్స్ మీద, ఇన్‌ఫ్లుయెన్సర్ మీద డిపెండ్ అవ్వలేదు. కస్టమర్ మీదే డిపెండ్ అయ్యాం. ఎందుకంటే మన బిజినెస్ గ్రో అవ్వాలి అంటే కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ అనేది బావుంటే ఆ కస్టమరే ఇంకో 10 మంది కస్టమర్‌ని రిఫర్ చేస్తారు. అది సరే కానీ మా మొబైల్ షాప్ ఎక్కడ అనుకుంటున్నారా? శ్రీకాకుళంలోని కిమ్స్ హాస్పిటల్ ఎదురుగా ఈ సెకండ్ బ్రాంచ్ అయితే ఉంటుంది. అలాగే మా ఫస్ట్ బ్రాంచ్ గుజరాతీపేట మెయిన్ రోడ్ లక్ష్మీ టాకీస్ వైన్ షాప్ ఎదురుగా ఉంటుంది. శ్రీ సాయి గాయత్రి ఎంటర్ప్రైజెస్ మొబైల్ షాప్ అని ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా శ్రీకాకుళం వస్తే తప్పకుండా విజిట్ చేయండి.